నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే తెలంగాణ సాయుధ పోరాటం ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ములుగు జిల్లాలో ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా జెండా ఆవిష్కరించిన మంత్రి సీతక్క. మెదక్ జిల్లా నర్సాపూర్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. యువత సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనాలన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్. భువనగిరి కలెక్టర్లో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే తెలంగాణ సాయుధ పోరాటం ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సభలో ప్రసంగిస్తూ తెలంగాణ ఉద్యమ చరిత్ర, మహిళల పాత్ర, అభివృద్ధి లక్ష్యాలపై ఆయన మాట్లాడారు. చుట్టిన శుభదినం. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే రాసుకున్న పోరాట చరిత్రమన్నది. నిజాం నియంతృత్వంపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయం ఈరోజు మనము అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిది. ఈ గడ్డపై రాచరికానికి ఘాటు చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఆహార ధాన్యాల కొరత నుండి ఆహార సమృద్ధి సాధన వరకు ఈ దేశంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి రైతును రాజును చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది. ములుగు జిల్లాలో ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా మంత్రి సీతక్క జెండా ఆవిష్కరించారు. బ్రోచర్, బ్యానర్ ఆవిష్కరించి డిఆర్డీఏ, ఈజీఎస్ పనుల ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు దేశంలో భాగాన్ని పంచుకొని 77 సంవత్సరాలైన సందర్భంగా రాచరికపు పాలన నుండి విముక్తి పొందిన ఈ రోజున ప్రజాపాలన పేరుతో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నిరుపేద సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఖరీదైన వైద్యాన్ని పొందాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందినటువంటి జిల్లా ప్రజలకు, తెలంగాణ పోరాట యోధులకు, ప్రజా ప్రతినిధులకు, పుర ప్రముఖులకు, వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు, మీడియా ప్రతినిధులకు, విద్యార్థులకు, చిన్నారులకు నా హృదయపూర్వక నివాళులర్పిద్దాం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా కార్యక్రమాలను, అలాగే ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధికి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను. మహాలక్ష్మి పథకం. మెదక్ జిల్లా నర్సాపూర్లో పర్యటించిన ఇన్ఛార్జ్ మంత్రి వివేక వెంకటస్వామి విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మార్కెట్ యార్డ్ లో సాండ్ బజార్ ని, వైకుంఠ ధామాన్ని ప్రారంభించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతున్న మోడల్ హౌస్ ను పరిశీలించారు. 8 లక్షల కోట్ల రూపాయలు, 8 లక్షల కోట్ల అప్పు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజులలో చేయడం జరిగింది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేదు, మనం ప్రజలకు మాట ఇచ్చినాము, గ్యారంటీలు అమలు చేయాలి, దాంతో పాటు బంద్ చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం. నేను చెన్నూరు ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో మొత్తం శాండ్ మాఫియా బంద్ చేపించాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు అన్నారు, నువ్వు ఇప్పుడు మంత్రి అయినావు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ శాండ్ దందా నడుస్తుందో అది ఆపేది అవసరం ఉందనే అందరూ మీటింగ్ వచ్చి మాట్లాడితే. రాష్ట్రంలో సామాజిక సేవా కార్యక్రమాలను ప్రోత్సహించే దిశగా ఎస్ఎన్ కార్ డెకర్స్ ఓనర్ ఏమిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కర్మన్ఘట్ సాగర్ రోడ్ లో నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ పాల్గొని మాట్లాడుతూ రక్తదానంతో ప్రజలకు ప్రాణాధారమైన ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం తనకు గర్వకారణమన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలలో ముందుండి పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండి వాజిద్, బండి సురేందర్, ఇతిఖార్,
ఎస్ఎన్ కార్ డెక్కర్ కార్మికులు పాల్గొన్నారు. ప్రసాద్ బెడ్ క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి ఎస్ఎన్ కార్ డెక్కర్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు చంపాపేటలో బెడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే బెడ్ అనేది చాలా ముఖ్యమైనది. మనిషి బెడ్ అనేది లేకపోతే మరణిస్తాడు. ఈ సమాజంలో ఎన్నో రకాల రుగ్మతలు, ఆరోగ్యపర సమస్యలు, అదేవిధంగా యాక్సిడెంట్లు రకరకాలుగా మరి ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏరియాలలో కానీ అనేక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు చేయాలి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకోవాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వెంకరెడ్డి గారికి మరొకసారి SN Car Deckers and SN Flights అండ్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు జైన్ కమాండ్ ఏ ఫాస్ట్ బి ఫాస్ట్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి మనం దాని ప్రకారంగా రెడీ చేసి ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుందని అందరి సహకారం ఉండాలని కోరుచున్నాము. SN Car Deckers, చంపాపేట్, హైదరాబాద్. థ్యాంక్ యూ. భువనగిరి కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు అధికారులు పాల్గొన్నారు. కీలకమైన రోజు. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో చేరి నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు. నేడు ఈ స్వేచ్ఛ, స్వతంత్రం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. జమీందారీలు, జాగీదారులు దేశముఖుల వద్దనే ఉన్నాయి. రైతులు కౌలు కింద చేతికి వచ్చిన పంట అగ్రభాగం చెల్లించాల్సి వచ్చింది. 85% ప్రజలు మాట్లాడే స్థానిక భాషపై నిరాధారణ, ప్రజల అణచివేత, వెట్టి చాకరీ, బానిసత్వం కొనసాగింది. మరోవైపు ప్రైవేట్ సైన్యం మరియు రజాకార్ల దమనకాండ కొనసాగింది. కనీస హక్కుల కోసం దోపిడీ, దౌర్జన్యాలను ఎదిరించి ప్రజలపై దాడులు మరియు దారుణాలు ఎక్కువ కావడంతో ప్రజలు ఎదురు తిరిగారు. తెలంగాణ ప్రజల చైతన్యవంతులు చేయడానికి జరిగిన మెదక్ జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లాలో వివిధ శాఖల ద్వారా జరిగిన అభివృద్ధి గురించి సందేశం ద్వారా వివరించారు. శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు, గ్రంథాలయ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి, ఆర్డీఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక కళాశాలలు ఒక చక్కటి పాటతో మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 1,26,796 మంది వినియోగదారులకు 4,68,197 గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకి పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను 160 మహిళా సభ్యులకు చిన్నతర వ్యాపారులు పెట్టించి వారి ఆర్థిక రాయితీ మంజూరు చేయడం జరిగింది. 29 రైతులు ఖాతాలో 220,84 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. రైతు రుణమాఫీ. మెదక్ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం ద్వారా ఇప్పటి వరకు మొత్తం 87,491 మంది రైతులకు 645. సెప్టెంబర్ 17, 1948 హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలోనే విలీనమైన సందర్భంగా గాంధీ భవన్ ప్రాంగణంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు మెద్దెల జితేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో 1948 సెప్టెంబర్ 17 ప్రత్యేక స్థానం కలిగి ఉందని, స్వాతంత్ర్యం తర్వాత నిజాం పాలన నుంచి విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన ఈ దినాన్ని ప్రతి ఒక్కరు జ్ఞాపకార్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు వి హనుమంతరావు, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ చైర్మన్ న్యూతి శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ సేవాదళ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈ రోజు జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. పెద్దలు గౌరవనీయులు వి హనుమంతరావు గారు, గౌరవనీయులు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షులు, అమెరికా నుండి ఇవాళ విలీన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ్ మోహిందర్ సింగ్ గారు, వచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు,
కార్పొరేషన్ చైర్మన్లు, పిసిసి కార్యవర్గ సభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలందరికీ, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసినట్టు పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, జెండావిష్కరణలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మాజీ అధ్యక్షులు వి హనుమంతరావు గారి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి అక్టోబర్ 2 వరకు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ తెలిపారు. సుపరిపాలన దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పాలన దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు అంటే మనందరికీ తెలుసు, సెప్టెంబర్ 17th, ఆగస్ట్ 15th మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఎస్పెషల్గా తెలంగాణ సైడ్ నుంచి మనకి సెప్టెంబర్ 17th రోజు నిజాం పాలన నుంచి మనకి విముక్తి వచ్చిన సందర్భంగా ఈ రోజు మనం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటాం. దాని సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అంతేకాకుండా మరో ముఖ్యంగా స్వచ్ఛత మీద అవేర్నెస్ కల్పించేలాగా యాక్టివిటీస్ చేయడం, అదేవిధంగా వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం. ఇంతకుముందు మనకి పార్ట్ ఆఫ్ ప్లెడ్జ్లో చెప్పిన దాని ప్రకారం ఇంటి పరిశుభ్రత కానీ, వీధి కానీ, టౌన్ కానీ, విలేజ్ కానీ అన్నీ కూడా శుభ్రంగా ఉండాలని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వేరియస్ యాక్టివిటీస్ డిపార్ట్మెంట్ ద్వారా టేకప్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా వరంగల్ మహానగర పాలక సంస్థలో నగర మేయర్ గుండు సుధారాణి జాతీయ జెండా ఎగరవేశారు. కమిషనర్ బల్దియా అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ స్టేట్ వాజ్ మర్జ్డ్ ఇంటూ ఇండియా అండ్ యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఈ రోజు మనము ఇది గుడ్ గవర్నెన్స్ డే, ప్రజాపాలన దినోత్సవం అలాగే సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఆన్ దిస్ అకేషన్ ఐ విష్ ఎవ్రీవన్ అ వెరీ హ్యాపీ ప్రజాపాలన డే, వెరీ హ్యాపీ గుడ్ గవర్నెన్స్ డే. థ్యాంక్ యూ. 378 మందికి చేయూత పెన్షన్లు ఇస్తున్నాము. అందులో వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, తల్లి గీత కార్మికులు, బీడి కార్మికులు మరియు స్టేట్ ఫెస్టివల్గా ఇప్పుడు మన 1000 స్తంభాల గుడిలో జరుపుకోవడం మనం చాలా సంతోషమని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా ఏ పండుగలు వచ్చినా, ఏ కార్యక్రమం వచ్చినా కానీ మన కార్పొరేషన్ ద్వారానే నిర్వహించడం మన బాధ్యతగా భావిస్తున్నాం. దానికి పూర్తి స్థాయిలో అన్ని ఫెస్టివల్స్ని కూడా జరుపుకున్నట్లుగా. ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జో పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. చాలా మంది బలిదానం చేశారు. వాళ్ళ ఫ్యామిలీ వదిలిపెట్టి చాలా స్ట్రగల్ చేశారు. వాళ్ళకి కూడా ఈ రోజు మేము గుర్తుపెట్టున్నాము. వాళ్ళందరికి చేసిన త్యాగం, తపం, బలిదానంతో ఈ రోజు మనకు ఒక పెద్ద రాష్ట్రం వచ్చింది. గౌరవ తెలంగాణ తల్లికి మనం అందరు కలిపి సేవ చేయాలి. ఇదే ఉద్దేశంతో మీ అందరికీ ఒకసారి మళ్ళీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం హార్దిక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ లిటరసీ సెషన్ లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎల్ఎన్టీ ఫైనాన్స్, సత్య మైక్రో క్యాపిటల్ సంయుక్తంగా నిర్వహించిన జిల్లా వ్యాప్తంగా 150 మంది రుణగ్రాహకులు పాల్గొన్నారు. మైక్రో ఫైనాన్స్, ఆర్బీఐ మార్గదర్శకాలు, క్రెడిట్ స్కోర్ ప్రాముఖ్యత, కేవైసీ భద్రత, సైబర్ మోసాల నివారణ వంటి అంశాలపై నిపుణుల సూచనలు ఇచ్చారు. కాంప్లైన్స్ పార్ట్, వాళ్ళ పాలసీ పార్ట్ మేమంతా మానిటర్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నేరుగా డైరెక్ట్గా రిపోర్ట్ చేస్తాం. ఇది ఒక పని మేము చేసేది. ఇది కాకుండా మీరందరూ మైక్రో ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్ తీసుకునే ఉంటారు కదా. ఐఎంఎల్ నుంచి తీసుకుని ఉంటారు, ఎల్ఎన్టీ నుంచి తీసుకుని ఉంటారు, ఫ్యూజన్ నుంచి తీసుకుని. భువనగిరిలోని కిల్లా శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో నేటితో శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం 40 వారాలు పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తెల్లాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు రాంబాబు గౌడ్ కార్యక్రమ శాఖ నిర్వాహకుడు ప్రవీణ్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి, మాజీ కౌన్సిలర్, బీజేపీ జిల్లా కార్యదర్శి శంషాబాద్ రాజు, కోటి రవి, యువకులు కుమ్మరి ఉదయ్, విఠల్ గౌడ్, సుదర్శన్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రుషికేష్, బీజేపీ నాయకులు హాజరయ్యారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముందుగా సెప్టెంబర్ 18 విమోచనోత్సవాన్ని పురస్కరించుకొని జన్మక్రమం చేయడం జరిగింది. తర్వాత మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్వార్థం కార్యక్రమాలు చేయొద్దు, నిజంగా మనం కార్యక్రమాలు చేయాలి అనుకుంటే దేశవ్యాప్తంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు అవసరానికి వచ్చే విధంగా ఇన్నే కార్యక్రమాలే తీసుకోవాలని చెప్పి మరి ఈ సేవా పక్వాడా కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలుకుంటే అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా పెట్టడం జరిగింది. ఇందులో ఈరోజు పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలు చేయడము, అంతేకాకుండా రేపు అన్ని మండలాలలో కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కూడా మరి అందరూ మండలాధ్యక్షులు శ్రీకారం చుట్టి ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. అంతేకాకుండా రక్తదాన శిబిరాలు కూడా రేపు కాబట్టి ఎందుకంటే మోదీ గారిని దృష్టిలో పెట్టుకొని మోదీ ఏదైతే కరీంనగర్ రూరల్ మండలం చామరపల్లి గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా పురస్కరించుకుని మండల అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం మరియు చామరపల్లి గ్రామ కూడల వద్ద కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. పటాన్చెరు నియోజకవర్గం నందిగామలో తెలంగాణ విమోచన దినోత్సవం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గోదావరి అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు, బీజేపీ మండల అధ్యక్షులు కావలి వీరేశం, కొలకురి రాజశేఖర రెడ్డి, టైలర్ రాజు, రాజరెడ్డి సుధాకర్ గౌడ్, నాగరాజు, రవీందర్, ఓబీసీ మోర్చా వెంకటయ్య, కిసాన్ మోర్చా నవీన్ గౌడ్, రాధికా గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. అనేక సేవా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా పార్టీ తరఫు నుండి సంగారెడ్డి జిల్లాలో వివిధ మండలాలలో ఈరోజు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఈరోజు ఇక్కడ పటాన్చెరు నందిగామ గ్రామంలో జరుగుతున్నటువంటి రక్తదాన శిబిరంకి రావడం జరిగింది. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున మోదీ గారి మీద అభిమానం తీసుకుని మోదీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి మోదీ గారు లాంటి ప్రధానమంత్రి మనకుంటే బాగుంటుందన్న ఒక ఆలోచన చేసి అందరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొని రక్తదానం ఇచ్చినటువంటి రక్తదాతలందరికీ కూడా మరొకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన దినోత్సవం ఈరోజు. మనం ఎంతోమంది మనకు భారతదేశానికి స్వతంత్రము 1947 వస్తే మనకు తెలంగాణకు 2 సంవత్సరాలు లేటుగా వచ్చింది. అప్పుడాకర్లు మన యొక్క రాష్ట్రాన్ని ఏ విధంగా వాళ్ళు అప్పుడే విలీనం చేయమంటే చేయకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి యొక్క చొరవతోని మీరు స్వాతంత్రాన్ని ఇస్తారా లేకుంటే మాకు యుద్ధం చేస్తారా అని చెప్పేసి అల్టిమేటం ఇవ్వడం ద్వారా వాళ్ళు కంపల్సరీ ఆ రోజు ప్రభుత్వం లొంగిపోవడం, ఆ విధంగా ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఈరోజు మనకు తెలంగాణ రావడం జరిగింది. అదేవిధంగా మన విశ్వకర్మ జయంతి కూడా ఈరోజే. కాబట్టి ఇన్ని ఒక శుభదినం సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం మన నందిగ్రామ తెలంగాణ విమోచన దిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ అధ్యక్షులు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం, పండ్ల పంపిణీ నిర్వహించారు.
హైడ్రాకు డిజాస్టర్ టీం భారీ షాక్ ఇచ్చింది. హైడ్రా కార్యాలయం ముందు హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు మెరుపు ధర్నాకు దిగాయి. జీతాలు తగ్గించారంటూ ధర్నా చేపట్టారు. జీతంలో 5,000 కట్ చేశారని ఆందోళనకు దిగారు. రాత్రి పగలు అన్ని పనులు చేయించుకొని ఇలా చేయడంపై డిఆర్ఎఫ్ టీమ్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1000 కొట్టురా 2000 కొట్టురా అడక తింటున్నాము. మా బాధ వంగి చెప్పుకోవాలి. నేను గౌరవ రేవంత్ రెడ్డి గారికి వీరాభిమానిని అయినా కూడా నేను ఏ రోజు కూడా ప్రొసెస్ నాకు గవర్నమెంట్ క్లెయిమ్ చేయాలి. మా కమిషనర్ సార్ అంటే నాకు వీరాభిమాని మా రంగనాథ్ సార్కి. కానీ నాకు ఈ బాధ భరించలేక రాత్రి నేను ఎంత ఏడ్చినా నాకు తెలుసా కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి కూడా ఏడ్చిన నేను రాత్రి. జీతం తక్కువ అయింది, ఎట్లా సార్ మాకు ఎట్లా తినాలి, ఏంది నెలకు ఈఎంఐలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఏకదం 5,000 రూపాయలు జీతం తక్కువ అయితే ఏం చేస్తాం సార్? ఇంటి కిరాయిలు నెలకు 7,500 ఇంటి కిరాయి, ఎట్లా బతకాలి 2 పిల్లల్ని పెట్టుకొని. తూఫ్రాంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నాచారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ లయన్ పల్లెర్ల రవీంద్ర గుప్తా ప్రతి ఒక్కరికి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అధ్యక్షుడు శ్రీనివాసాచారి విశ్వకర్మ జెండాలను ఎగరవేశారు. కొత్త విశ్వకర్మ కార్మిక సంఘం కార్యాలయాన్ని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంని ట్రస్ట్ బోర్డు చైర్మన్ లయన్ పల్లెర్ల రవీంద్ర గుప్తా ప్రారంభించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న వారిని ఆయన అభినందించారు. నమస్కారాలు. మీరు ఏదైతే అనుకుంటారో అది ఏదైనా మా దృష్టికి తీసుకురావచ్చు, మా పెద్దల దృష్టికి తీసుకురావచ్చు. మీరు భవనం కానీ స్థలం కానీ ఏమున్నా మా ఇన్ఛార్జ్ నర్సన్నకి చెప్పి మీరు నా దగ్గరికి వస్తే వాళ్ళ దగ్గర తీసుకుపోయి సాధ్యమయ్యేది ఏది సాధ్యమవుతుంది ఏది సాధ్యం కాదు, ఏదో చెప్పే విధానం చెప్పంగానే చేయకపోవడం కూడా కరెక్ట్ కాదు. ఏది సాధ్యమవుతుందో అది చేయడానికి మా నర్సన్న దృష్టికి నేను తీసుకుపోయి ఏది సాధ్యమైతే అది చేపించడానికి నేను రెడీగా ఉన్నాను. విశ్వకర్మలందరికీ నా యొక్క ధన్యవాదాలు. నూతనంగా ఏర్పడిగా మంచి చర్చించుకొని ఏ సమస్యలు లేకుండా ముందుకు వెళ్ళాలి. అందరి ఆ యొక్క ఏ సమస్యలు మా అంతు సహకారంగా మేము మీకు ముందుండి సహాయ సహకారాలు అందించడం మేము రెడీ ఉంటాం. మనకు అన్ని పార్టీల నుంచి కూడా సహాయ సహకారాలు ఉంటాయి. ఏ ఒక్క పార్టీకి అని కాదు, అన్ని ఇప్పుడు ఎవరు ఉన్నారో మీకు స్థలం ఉంటే స్థలానికి కూడా వారి పెద్దల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా తీసుకెళ్తారు. వీలైనంత మళ్ళీ జయంతి వరకు కూడా మీ యొక్క సంఘ నిర్మాణం రావాలని మరి ఇక్కడికి వచ్చిన పెద్దల్ని అందరినీ వాళ్ళ సహకారంతో ముందుకు పోవాలని సహాయం చేస్తారు. అన్నీ అవుతున్నాయి. కానీ దీనివల్ల మేము కూడా కొంచెం ముందడికి పోవాలని, మమ్మల్ని ఈ పెద్దలంతా ముందు తీసుకుపోవాలని, జర మాకు సహాయం చేయాలని, మాకు ఆదుకోవాలని, కొంచెం మాకు ఉండడానికి అది లేదు. దీనికోసం మేము ఈ నెల 19వ తేదీన హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్న లంబాడీల ఆత్మగౌరవ నిరసన ధర్నాను విజయవంతం చేయాలని లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. హర్మకొండలోని పబ్లిక్ గార్డెన్ లో లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో మంగళవారం నిర్వహించింది. ఈ మేరకు లంబాడీ ఆత్మగౌరవ నిరసన ధర్నా గోడ పత్రికలను కమిటీ నేతలు ఆవిష్కరించారు. హైదరాబాద్ లో జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభను హైదరాబాద్ లో జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభను కొనసాగిస్తాం. తాను నాయక ఆశయాలను జై లంబాడి, జై లంబాడి, జై లంబాడి. ఈ నెల ఉమ్మడి వరంగల్ జిల్లా సేన राम राम कहती 19వ తారీఖు अपन बेटी बेटा चीजा लाइफ से खराब हो जाते दयचेसी कत्रकाय कामेरते కూడా 19వ తారీఖు నాడు హైదరాబాద్ अपन मीटिंग है एक अपन मीटिंग है अपन मीटिंग को दिखाओ ऊर वासु भाई तो मैंने सेने सीरियस होने दोग रोचू तो अपन लंबे जाते से आन होते मीटिंग है और मीटिंग सक्सेस करना भाई दयचेसी गलबा ने एक आदमी आते కూడా भाई లక్షల వేల आदमी वेचा भाई तम से అవునగన్ మనస్ఫూర్తి కోరుసు भाई अपन लंबाड़ी सैन्యం से అవునగన్ మనస్ఫూర్తి ఏర్పడితే ఓనే లంబాడా జేసీ తరపున ఈ హరిత హోటల్ సమావేశం ఇచ్చే ఈ సమావేశం చైర్మన్ మోతిలాల్ నాయక్ ద్వారా ఆధ్వర్యంలో సేవేతాన్ని 19వ తారీఖున హైదరాబాదు కంపల్సరీ से తరలిన ఒకదాన్ని కోరిక వినపించేసా కంపల్సరీ ప్రతి ఒక్క ఆదమి अपन जाते आसो పోరాడడం ఒకదాన్ని హైదరాబాద్ చలో కార్యక్రమం పాటించేసా ఓ కార్యక్రమం సేవేన ఆన ఒకదాన్ని తమసే కోరొచ్చు. గుమ్మడిదల మండలంలోని అన్నారం మున్సిపాలిటీలో గల ప్రకృతి నివాస రిసార్ట్ విశాల ప్రాజెక్టులో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తదనంతరం బీజేపీ మండల అధ్యక్షులు కావలి ఐలేష్ మరియు మహిళా మోర్చా అధ్యక్షురాలు సారా సృజనలక్ష్మి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మరియు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మిఠాయిలు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పట్టణ ప్రబోధన్ ఆర్ఎస్ఎస్ వక్త గోవర్ధన్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పలుగు గోవర్ధన్ రెడ్డి, మాజీ పంచాయతీ సభ్యులు నీనా గోస్వామి, మండల ప్రధాన కార్యదర్శి రాజు, సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, సీనియర్ సిటిజన్ సభ్యురాలు అనిత పాల్గొన్నారు.
ఒక అమ్మ వెళ్తున్నది, వెనక కూర్చున్నది. ముందు ఆ కారు డ్రైవర్ కారు నడిపిస్తున్నాడు. వెనకకు తదేకంగా చూస్తున్నాడు. నన్ను ఎందుకు చూస్తున్నావు అని ఆ అమ్మ ఆ డ్రైవర్ను అడగడం జరుగుతుంది. అమ్మ నేను నిన్ను చూడటం లేదమ్మా, నీ మెడలో ఉన్నటువంటి వింత లాకెట్ను చూస్తున్నాను అని అంటారు. అని ఆ డ్రైవర్ చెప్తాడు. ఆ వింత లాకెట్ కాదు, అది నాకు మంగళసూత్రము, నా భర్త కట్టిండు. ఎన్నో భర్త కట్టిండు అని మనకు నేర్పరితనం చాలా ఉంది. అంతేగాని భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం ఎవరికైనా వస్తుందా? ప్రతి సంవత్సరము భ్రమణం చేస్తుండాలి. భ్రమణం అంటే గుడ్డుల వైపు పోతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే తెలంగాణ సాయుధ పోరాటం ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ములుగు జిల్లాలో ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా జెండా ఆవిష్కరించిన మంత్రి సీతక్క. మెదక్ జిల్లా నర్సాపూర్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. యువత సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనాలన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్. భువనగిరి కలెక్టర్లో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.